భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవుడు ఉన్నట్టే. దేవుడు మీతో ఏదో చెప్తున్నాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆగస్టు 20 తర్వాత మీకు జరగబోయేది ఇదే. అయితే అసలు మీ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏ దేవుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడు? దేవుడు మీతో ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన, అది కూడా ఎలా చేసుకోవాలి అనే అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వృశ్చిక రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారికి ఎన్నో మంచి లక్షణాలు ఉండటం కారణంగా దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి. ఇకపై మీ కష్టాలు తీరబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ కలలు నెరవేరబోతున్నాయి. ఆత్మగౌరవం, దయాగుణం, దానగుణం, ఎదుటివారి కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం, తప్పు చేసిన వారిని క్షమించే గుణం వంటి ఎన్నో మంచి లక్షణాలు ఈ రాశి వారి సొంతం. ఈ రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. దీని కారణంగా పరమశివుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడు. ఈ రాశి వారు మంత్రోపాసన మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. అంతరాత్మ విరుద్ధంగా ఏ పని చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ఎక్కువగా న్యాయాన్ని, ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. మీరు కష్టాల్లో ఉన్నా, జీవితంలో ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి గుణాలు ఈ రాశి వారు కలిగి ఉండటం వల్ల పరమశివుడు సంతోషించి మీ ఇంట్లో తిరుగుతున్నాడు. అలాగే బోలాశంకరుడు మీ నుంచి ఒక్కటే ఆశిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా, మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దానివల్ల ఎక్కువ అందరూ ఆకర్షితులు అవుతున్నారు మీకు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుడి అండతో మీ ఎదుటి వాళ్ళకి మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారే తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు అదృష్టం పొందటానికి, అలాగే జీవితంలో శుభ యోగాలు పొందటానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎన్నో మంచి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నాడు. మీ నుంచి ఒకటే అడుగుతున్నాడు. అయితే ఆ దేవుడిని మీకు సంతృప్తి పరిచినట్లయితే మీకు జీవితంలో తిరుగనేది ఉండదు. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి అనేక మంచి లక్షణాల కారణంగా, అలాగే మీరు చెయ్యబోతున్న మంచి పనుల కారణంగా ముల్లోకాలని ఏలే పరమశివుడు మీ ఇంటికి వచ్చాడు. ఇలా దేవుడు మీ ఇంట్లో ఉండటం కారణంగా ఆ పరమశివుని అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది. అయితే దేవుడిని సంతృప్తి పరిచినట్లయితే గనక మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఇకపై మీకు జీవితంలో తిరుగుండదు. గతంలో మీరు నష్టపోయిన ధనం మళ్ళీ తిరిగి పొందుతారు. ధనం మాత్రమే కాదు, ఇక ఏ ఇతర అంశాలలో అయినా మీరు గనక నష్టపోయినట్లయితే వాటన్నింటిలో తిరిగి మీరే విజయాన్ని పొందుతారు. అలాగే గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఆ పరమశివుడి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం మీరు ఏ పనిలో అయినా విజయం పొందాలి అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం ఆ భగవంతుడు కోరుకున్నటువంటి పూజ మీరు మీ చేతులతో స్వయంగా చెయ్యాలి. అభిషేక ప్రియ శివ అంటారు. అందుకోసం ఆ పరమశివుడికి ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక బిల్వపత్రాన్ని సమర్పించి పంచామృతాలతో అభిషేకం చెయ్యండి. కుదరకపోతే నీళ్లతో అభిషేకం చెయ్యండి. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం నిర్వహించడం వల్ల పరమశివుడు సంతోషిస్తారు. మీ ఇంట్లో ఉన్న దేవుడు సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తారు. ఇందుకోసం మీకు ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు కాదు. కానీ పరమశివుడి అనుగ్రహాన్ని మాత్రం పరిపూర్ణంగా పొందుతారు. ఇలా అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో మీరు కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. పరమశివుడు అడుగుతున్నటువంటి అభిషేకాన్ని అర్థం చేసుకొని నిర్వహించినట్లయితే కనుక మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు.
మీకు వీలైతే ప్రతిరోజు చిన్న శివలింగాన్ని ప్లేట్లో పెట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసిన జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇలా ఇంట్లో శివలింగం లేదు, మాకు వీలు కాదు అనుకునేవారు గుడికి వెళ్లి అభిషేకాన్ని చేయించుకోవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున ఈ రాశివారు పరమశివుడికి ఈ విధంగా అభిషేకం చేయించినట్లయితే జీవితంలో అభివృద్ధి పొందుతారు. అలాగే అనేక రకాల శుభ ఫలితాలను కూడా పొందుతారు. అంతేకాదు ఆగస్టు 20 తర్వాత ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అలాగే మీరు ఊహించని అనేక రకాల అవకాశాలు మీకు కలిసి వస్తాయి. అంతకుముందు ఎన్నో మంచి అవకాశాలు వచ్చి చేజారిపోయినవి అన్నీ కూడా ఈ సమయంలో మీరు చాలా సులువుగా మళ్ళీ పొందగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది, ధనలాభం కలుగుతుంది. ఈ రాశి వారికి ఇకపై ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాకుండా వ్యాపారస్తులు కూడా ముందెన్నడూ చూడని పురోగతిని చూస్తారు. వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వాముల పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం, మీ కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సమయంలో ఆరోగ్యవంతులు అవుతారు. ఈ చిన్న అభిషేకం చేసుకోవడం వల్ల పరమశివుడు సంతోషించి మీ అనారోగ్య సమస్యలన్నింటి నుండి కూడా నయం చేస్తాడు. అంతేకాదు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వారికి ఇప్పటి నుంచి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం డబ్బు దొరకట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో చికిత్స కోసం మీ చేతికి డబ్బు అందుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు గతంలో ఆగిపోయినట్లయితే అవన్నీ కూడా పూర్తి చేస్తాను. అలాగే కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి, లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది. ఒక చిన్న అభిషేకాన్ని నిర్వహించడం వల్ల ఈ రాశి వారు అనేక రకాల ప్రయోజనాలని పొందుతారు. జీవితంలో పురోగతిని సాధిస్తారు. పరమశివుడి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందుతారు. అలాగే మీరు, మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు మీ జీవితంలో ఉండేటువంటి కష్ట నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు సమయం దొరికినప్పుడల్లా శివ స్తోత్రాలను చదువుకోండి. స్తోత్రాలు రానివారు కనీసం శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రం నిరంతరం మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే పరమశివుడు సంతోషిస్తున్నాడు, వరాల జల్లు కురిపిస్తున్నాడు. అంతేకాదు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇలా ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలను ఈ రాశి వారు పొందనున్నారు. అంతేకాదు చూసారు కదండి, ఈ రాశి వారు అంటే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, అలాగే ఈ సమయంలో ఆ దేవుడిని ఏ విధంగా పూజించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, అలాగే మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు అనే అంశాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు కూడా ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారానే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.